హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చిట్టి గురించి బాధపడుతూ ఉన్న విక్రమ్ కృష్ణతో రాధ ఇంతగా ప్రేమిస్తున్న ఆ చిట్టి ఎక్కడుందో కదా అంటుంది. ట్రై చెయ్యి, నీ చిట్టి దొరుకుతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ దొరుకుతుందన్న నమ్మకం నాకుంది అంటూ చిట్టితో తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చిట్టి విక్రమ్ కృష్ణ వర్షంలో తడుస్తూ ఉంటారు. చిట్టి, వానకు నేనంటే ఇష్టం, నాకు వానంటే ఇష్టం, నేనుంటే అదున్నట్టే, అదుంటే నేనున్నట్టే అని చెప్పడం గుర్తు చేసుకుంటాడు. చిట్టి దీపం వెలిగించడం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక సునంద, నందగోపాల్ రామచంద్రయ్య దగ్గరకు వెళ్ళి విక్రమ్ కృష్ణని క్షమించమని అడుగుతారు. అటుగా వెళ్తూ ఉన్న దమయంతి సునంద మాటలు వింటూ ఉంటుంది. రామచంద్రయ్య నా మనసు చంపేసిన హంతకుడు వాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు అన్ని నేరాలకు సెక్షన్లు, శిక్షలు తెలుసు. కానీ వాడు చేసిన పనికి వాడికి కాకుండా శిక్ష నాకు పడింది, ఈ కుటుంబానికి పడింది. వాడిని ఎప్పుడైనా నా మేనల్లుడిగా చూశానా? నా నీడలా ప్రాణంగా చూసుకున్నాను. మామయ్య నువ్వే నా గురువు అనేవాడు. గొప్ప గురుదక్షిణ ఇచ్చాడమ్మా నీ కొడుకు. వాడు చేసింది ముమ్మాటికి తప్పేనమ్మా. తప్పు కాదు, ద్రోహం. ఆ పెళ్లిని నేను, ఈ కుటుంబం ఎప్పటికీ అంగీకరించదు. నా అభిప్రాయం మారదు. నువ్వే కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా విక్రమ్ కృష్ణ పెళ్లి విషయంలో నేను వాడిని క్షమించను. మీరు క్షమిస్తారేమో. ఈ విషయంలో రామచంద్రయ్యని కాను, నేను పరశురాముడిగా ఉంటాను అంటాడు. చిట్టి దూరమైనప్పుడు సగం ప్రాణం పోయింది. నీ కొడుకు చేసిన ద్రోహానికి పూర్తిగా ప్రాణం పోయిందమ్మా అంటాడు. సునంద అది కాదన్నయ్యా అంటూ ఉంటే రామచంద్రయ్య, ఈ విషయంలో నేనెప్పటికీ ఇలాగే ఉంటాను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గరకు రావద్దు. ఈ రామచంద్రయ్యకు మాటే ప్రాణం, నాకు మాట పోయింది. వాడి నీడ కూడా నా మీద పడకుండా బ్రతికేస్తాను. వాడంటే నాకు అసహ్యం అంటాడు. సునంద, నందగోపాల్ వెళ్ళిపోతారు. ఇదంతా వింటూ ఉన్న దమయంతి, ఇదే మాట మీద నిలబడి ఉండు రామచంద్రయ్య, నీతో నాకు చాలా పనుంది. ఈ ఇంట్లో నువ్వే నాకు గొప్ప ఆయుధం. నీ చేతనే ఆ రాధను త్వరలో బయటకు పంపిస్తా అనుకుంటుంది. ఇక రాధ బాల్కనీ నుంచి కిందికి చూస్తూ ఉంటుంది. కింద గార్డెన్లో ప్రియా, దమయంతి ఒకవైపు, మరోవైపు సునంద, నందగోపాల్ కూర్చుని ఉంటారు. రాధ, ఇంతకుముందు వీళ్ళంతా కలిసుండేవాళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి ఇన్ని గొడవలు అనుకుంటుంది. ఇదంతా నీకోసమే చేశాను నాన్న అనుకుంటూ ఉంటుంది. రామలింగం హాయ్ రాధా అంటూ రాధ దగ్గరకు వచ్చి నేనేమైనా డిస్టర్బ్ చేశానా అంటాడు. రాధ, కొత్తగా డిస్టర్బ్ చేసేదేంటన్నయ్యా, ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయ్యాను కదా అంటుంది. రామలింగం, ఏంటోనమ్మా, ఈ పెళ్ళైనప్పటి నుంచి నీతో మాట్లాడడమే కుదరలేదు అంటాడు. రాధ, పర్వాలేదులే అన్నయ్యా, నాలో నేను రోజు చాలా మాట్లాడుకుంటున్నాను కదా అంటుంది. రామలింగం, నీ బాధ నాకు అర్థమైందమ్మా అంటాడు. రాధ, ఆ బాధ అర్థమవడం వేరు, ఆ బాధను తీర్చే ప్రయత్నం చేయడం వేరు కదన్నయ్యా అంటుంది. అగ్రిమెంట్ పెళ్ళైంది, గుళ్ళో పెళ్ళైంది, ఇంట్లో వ్రతాలు ముచ్చట అన్నీ తీరాయి. కానీ నాన్నింకా జైల్లోనే ఉన్నారు కదన్నయ్యా, నా కళ్ళల్లో నీళ్ళెందుకో అయిపోవడం లేదు అంటుంది. రామలింగం, అమ్మ విక్కీ మీ నాన్న గురించి పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. వాడిప్పుడు వెళ్తుంది కూడా మీ నాన్న కేసు గురించే అంటాడు. రాధ, నిజమా అన్నయ్య అంటూ, మరి నాకు చెప్పొచ్చు కదన్నయ్య అంటుంది. రామలింగం, వాడు చెప్పడమ్మా, సీరియస్గా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు, ఏది ఎక్స్ప్రెస్ చేయడు. చాలామంది వాడిని ఇలాగే అపార్థం చేసుకుంటారు. వాడిది చిన్నపిల్లోడి మనస్తత్వం అమ్మా, నువ్వే వాడిని అర్థం చేసుకోవాలి అంటాడు. యూనిఫామ్తో విక్రమ్ కృష్ణ వెళ్తూ ఉండడం చూసి, అదిగో విక్రమ్ కృష్ణ ఆన్ డ్యూటీ అంటూ మీ నాన్న పని మీదే వెళ్తున్నాడు అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఏమండి అని పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ ఆగి రాధను చూస్తాడు. రాధ ఒక నిమిషం అంటూ పరిగెత్తుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తుంది. దమయంతి, ప్రియ కోపంగా చూస్తూ ఉంటారు. సునంద, నందగోపాల్ హ్యాపీగా చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ, దమయంతి, ప్రియ, సునంద, నందగోపాల్ తమనే చూస్తూ ఉండడం చూస్తాడు. రాధ ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ డ్యూటీకి అంటాడు. రాధ ఇంకా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ఇంకేముంటుంది, ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అంటాడు. రాధ ఆల్ ద బెస్ట్ చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంది. విక్రమ్ కృష్ణ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. రాధ ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళాలని మా అమ్మ అంటుండేది అంటుంది. విక్రమ్ కృష్ణ, కొంపతీసి ఇప్పుడు బొట్టు పెట్టి హారతి ఇచ్చి పంపిస్తావా ఏంటి అంటాడు. రాధ, అరే ఈ ఐడియా ఏదో బాగుందే, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. రాధ విక్రమ్ కృష్ణకు దగ్గరగా వస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న రామలింగం,
నేను ఏమో అనుకున్నాను కానీ అందరూ ఉన్నారని భలే యాక్ట్ చేస్తున్నాడు, కానివ్వండి అనుకుంటాడు. రాధ ఏం చేస్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ అందరూ చూస్తున్నారు, కొంచెం కోఆపరేట్ చెయ్యి అంటాడు. రాధ అందరూ చూస్తే అలా తిప్పేస్తావా అంటుంది. విక్రమ్ కృష్ణ ప్లీజ్ కోఆపరేట్ చెయ్యి అంటాడు. రాధ నేను చెయ్యను అంటుంది. కానీ మా నాన్న కోసం వెళ్తున్నావు కదా, అందుకే ఈసారికి కోఆపరేట్ చేస్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ థ్యాంక్ యూ అంటాడు. ఎందుకంటే ప్రతిసారి నేనే ప్రేమ చూపిస్తూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది, అందుకని అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రేమను చూపించు అంటాడు. రాధ ఏం చేయాలి అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నీ మొహానికున్న కుంకుమ బొట్టు తీసి నా మొహం మీద పెడతావా అంటాడు. రాధ ఇది కొంచెం ఓవర్గా లేదు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ప్లీజ్ ప్లీజ్ అంటాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళున్న పరిస్థితికి ఇది అవసరం అంటాడు. రాధ ఈ ఒక్కసారికే కదా అంటూ ఓకే అంటుంది. రాధ తన ఫేస్ని విక్రమ్ కృష్ణ ఫేస్కి టచ్ చేసి తన నుదుటన ఉన్న కుంకుమ బొట్టుని విక్రమ్ కృష్ణ నుదుటన పెడుతుంది. విక్రమ్ కృష్ణ థ్యాంక్ యూ అంటూ రాధ బుగ్గకిళ్ళి తన వెహికల్లో కూర్చుంటాడు. రాధ పై చెప్తుంది. విక్రమ్ కృష్ణ కూడా రాధకు పై చెప్పి వెళ్ళిపోతాడు. రామలింగం మీరిద్దరూ యాక్ట్ చేసినా చూడ్డానికి ఎంతో బాగుందిరా, ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న ప్రియ దమయంతితో చూసావా మామ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో అంటుంది. మనం చూస్తున్నామనే కదా ఇంత ఎక్కువ చేస్తుంది, ఇవన్నీ చూస్తూ నేను ఎలా బ్రతకాలి అంటుంది. దమయంతి బేబీ నీ బాధ నా బాధ కాదా అంటుంది. రోజు రోజుకి ఆ రాధ ఎక్కువ చేస్తుంది, దానికి పోయే కాలం నేను రాస్తాను కదా, ఇట్స్ మై ప్రామిస్ బేబీ అంటుంది. రాధ నాన్న ఎలా అయినా బయటకు రావాలి అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ కానిస్టేబుల్స్తో సీనయ్య కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. సీనయ్య భద్రం చంపడానికి ముందు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. టెక్నికల్గా సీనయ్య గుడికొచ్చాడు, ఆ తర్వాత మిస్ అయ్యాడు. ఆ తర్వాత 2 గంటలకు సీనయ్య మర్డర్ చేశాడని ఫోన్ వచ్చింది. ఈ మధ్య టైంలో సీనయ్య ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ఏం చేశాడు, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ నాకు డీటెయిల్స్ కావాలి. ఒక రోడ్ మ్యాప్ వేసుకుని వర్క్ స్టార్ట్ చేయండి, ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ టీమ్ని అలర్ట్ చేయండి, ఒక టైం లైన్ని ఫాలో అవ్వండి అని చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళిపోతారు. ఇక రాధ సీనయ్య జైలుకు వెళ్ళడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లాయర్ తనతో 60 లక్షలకి 60 రూపాయలు తగ్గినా నేను ఈ కేసు టేకప్ చేయనమ్మా అని చెప్పడం గుర్తు చేసుకుంటుంది. తను అగ్రిమెంట్ పెళ్లి డాక్యుమెంట్ మీద సైన్ చేయడం, విక్రమ్ కృష్ణను గుడిలో పెళ్లి చేసుకుని విక్రమ్ కృష్ణ ఇంటికి రావడం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మోనాలిసా రాధ దగ్గరకు వచ్చి దమయంతి మేడం మిమ్మల్ని రమ్మన్నారమ్మా అంటుంది. రాధ నన్నెందుకు పిలుస్తున్నారు అని అడుగుతుంది. మోనాలిసా తెలీదమ్మా అంటూ టెర్రస్ మీద ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాధ భయపడుతూ టెర్రస్ మీదకు వెళ్తూ ఉంటుంది. ఇక విక్రమ్ కృష్ణ వెహికల్లో వెళ్తూ ఒకతనికి ఫోన్ చేసి సీనయ్య ఫోన్ నంబర్ పంపిస్తున్నాను, లాస్ట్ 1 అవర్ అతని డేటా మొత్తం కనుక్కోవాలి, దాన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు ఇన్ఫామ్ చేయండి అంటాడు. అతను కాస్త టైం పడుతుంది సార్, పర్లేదా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ నో ప్రాబ్లం అంటాడు. కానిస్టేబుల్స్ అందరూ సీనయ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ సీను సాంబయ్య ఒకచోట సీసీ కెమెరాలు ఉండడం చూసి సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి విక్రమ్ కృష్ణకు ఫోన్ చేస్తారు. విక్రమ్ కృష్ణ లొకేషన్ సెండ్ చేస్తున్నాను అని చెప్పి త్వరగా రమ్మంటాడు. ఇక రాధ దమయంతి దగ్గరకు వస్తుంది. దమయంతి నేను అడిగే వాటికి అబద్ధం చెప్పకూడదు, నిజాలు మాత్రమే కావాలి అంటూ చెప్పు, నీ పెళ్లి ప్రేమ పెళ్లి కాదు కదా అని అడుగుతుంది. ఇక విక్రమ్ కృష్ణ సీనయ్యను చట్టపరంగా బయటకు తీసుకురాలేము, ఆల్రెడీ శిక్ష పడింది, కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తే తప్ప ఏదో ఒక ఆధారం దొరకదు, నిజంగా ఆ మర్డర్ సీనయ్య చేసుంటాడా లేక తానే చేశానని ఒప్పుకున్నాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సీను సాంబయ్య విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి సీసీ ఫుటేజ్ ఇస్తారు. విక్రమ్ కృష్ణ సీసీ ఫుటేజ్ని తన ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. ఇక దమయంతి రాధతో నీది అబద్ధపు పెళ్లి కదా అని అడుగుతుంది. రాధ నేను టీ కొట్టు అమ్మాయిని, విక్రమ్ కృష్ణ సార్ ఒక పోలీస్ ఆఫీసర్, మా ఇద్దరికి పెళ్ళి ఇంకెలా అవుతుంది చెప్పండి అంటుంది. దమయంతి రాధకు రివాల్వర్ గురిపెడుతుంది. ఇక విక్రమ్ కృష్ణ సీసీ ఫుటేజ్లో సీనయ్యను కిడ్నాప్ చేయడం చూసి సీనయ్యను కిడ్నాప్ చేశారా, భద్ర పక్కన ఇంకొకడున్నాడు, వాడి పేరేంటి అంటాడు. సీను రంగా సార్ అంటాడు. విక్రమ్ కృష్ణ వాడెక్కడుంటాడో ఏం చేస్తుంటాడో నాకు 5 మినిట్స్లో డీటెయిల్స్ కావాలి, భయపెడతారు బ్రతిమలాడతారు నాకు తెలియదు, ఆ రంగా ఎక్కడుంటాడో నాకు వెంటనే తెలియాలి, వెళ్ళండి అంటాడు. కానిస్టేబుల్స్ వెళ్ళిపోతారు. ఇక దమయంతి తనకు రివాల్వర్ గురిపెట్టడం చూసి రాధ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ కృష్ణ రంగాను కొట్టి మీ బాస్ ఎవరో చెప్పరా అంటాడు. రంగా భవానీ శంకర్ అంటాడు. విక్రమ్ కృష్ణ రంగాను తీసుకుని భవానీ శంకర్ ఇంటికి వచ్చి రంగాను భవానీ శంకర్ ముందు తోస్తాడు.
భవానీ శంకర్ భయపడి లేవబోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగా మీద కాలు పెట్టి భవానీ శంకర్ని కూర్చోమని సైగ చేస్తాడు. విక్రమ్ కృష్ణ భవానీ శంకర్కి రివాల్వర్ గురిపెట్టి నిజం బయటికి రావాలి, లేకపోతే బుల్లెట్ బయటకు వస్తుంది అంటాడు. భవానీ శంకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.